ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న తెలంగాణ సర్కారు మార్గదర్శకాలు సిద్ధం చేసింది. ఈ మేరకు మంత్రివర్గం 8 మార్గదర్శకాలకు ఆమోదం తెలిపింది. క్రమబద్ధీకరణకు ప్రభుత్వం 5 ఏళ్ల కనిష్ట పరిమితిని నిర్ణయించిన మంత్రివర్గం రాష్ట్ర ఆవిర్భావం నాటికి సర్వీసులో ఉండాలని స్పష్టం చేసింది. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి మార్గదర్శకాలు పూర్తయ్యాయి. త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు సర్కారు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని పేర్కొన్న తెరాస అధికారంలోకి రాగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. క్రమబద్ధీకరణపై అధ్యయనం చేసిన కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 25,000 మంది ఒప్పంద ఉద్యోగులను గుర్తించింది. విద్యా, సంక్షేమ శాఖల్లో పనిచేస్తున్న వారే ఎక్కువ మంది ఉన్నట్లు స్పష్టం చేసింది. వీరి క్రమబద్ధీకరణకు పలు మార్గదర్శకాలను సైతం సూచించింది. కమిటీ నివేదిక అందిన తర్వాత మొన్నటి మంత్రివర్గ సమావేశంలో లోతుగా చర్చించి 8 మార్గదర్శకాలను ఆమోదించింది. మంత్రివర్గం ఆమోదించిన మార్గదర్శకాల ప్రకారం ఒప్పంద ఉద్యోగిని క్రమబద్ధీకరించాలంటే ఆయా శాఖల్లోని సంబంధిత కేటగిరీలో రెగ్యులర్ పోస్టు ఖాళీగా ఉండాలి. సదరు వ్యక్తి పూర్తి సమయం ఉద్యోగిగా నెలనెలా జీతం తీసుకోవాలి. 2014 జూన్ 1 నాటికి విధులు నిర్వహిస్తూ క్రమబద్ధీకరణ నిర్ణయం అమలయ్యే నాటికి అదే ఉద్యోగంలో కొనసాగుతూ ఉండాలి. కనిష్టంగా 5 ఏళ్ల విధి నిర్వహణలో ఉండాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగి సర్వీసు లెక్కింపులో సంవత్సరాంతపు సెలవులను కేవలం విద్యా, సంక్షేమ శాఖల్లో మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. అనధికారిక గైర్హాజరు, క్రమశిక్షణ రాహిత్యం వ్యవహారాల్లో ఈ మినహాయింపు ఉండదు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన నాటి నుంచి మాత్రమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. క్రమబద్ధీకరణ ద్వారా రిజర్వేషన్ల అమలులో అసమానతలు ఉత్పన్నమైతే వాటిని ఆయా విభాగాల్లోని బ్యాక్లాగ్ పోస్టులుగా పరిగణించి భర్తీ చేయాలి. ఈ సమాచారాన్ని సంబంధిత శాఖ వెంటనే ఆర్థిక శాఖలోని హెచ్ఆర్ఎం విభాగానికి తెలియపరచాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆమోదించిన మార్గదర్శకాల ప్రకారం 18,000 మంది ఒప్పంద ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అర్హులు అవుతారని సచివాలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన జీవో జారీ అయి అమలు కావడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.